వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరికి తనతో పాటు పోలీసులకు సైతం చలానా విధించాలి అంటూ ట్రాఫిక్ పోలీసులను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు ప్రభుత్వం మంజూరు చేసిన 16 నూతన ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం నుండి రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్ వరకు పోలీసులు విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అని, లేని పక్షంలో అధిక చలానాలు విధించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. రోడ్డు సేఫ్టీ, ఆడవాళ్లకు భద్రత పెంచే విధంగా రాత్రిపూట మరింత పెట్రోలింగ్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాకు కొత్తగా 16 ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా డయల్ 112 అనే నెంబర్ను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీసీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్ అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఖచ్చితంగా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా వాహన యూజ్ చేసే వాళ్ళకి హెల్మెట్ ధరించడం అనేది ఎంత ముఖ్యమో దాని ఆవశ్యకత గురించి మీ అందరికి హెల్మెట్ ఉందా విజ్ఞప్తి చేస్తూ ఈ రాయచోటి పోలీసులు మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఎస్పెషల్లీ మా ఆఫీస్లోకి అయితే మా స్టాఫ్కి కూడా హెల్మెట్ లేకుండా లోపలికి ప్రవేశం లేదు. అదేవిధంగా బయట పోలీస్ స్టాఫ్ అయినా సరే, ట్రాఫిక్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సరే హెల్మెట్ లేకుండా తిరిగితే, ఇంక్లూడింగ్ నేనైనా, ఎక్కడ కనబడ్డా సరే చలాన్ అనేది వేయాల్సిందే. ఎందుకంటే చలాన్ వేయడం అనేది ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసం కాదు, వారిలో రూల్ అనేది ఫాలో అవ్వాల్సిన బాధ్యతను పెంచేదానికి, అంతేకాకుండా వాళ్ళ ప్రాణాల మీద కూడా మనకున్న కన్సర్న్ బట్టి ఆ చలాన్ వేస్తాము. చలాన్ వేయకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటే హెల్మెట్ పెట్టుకుంటాం ఒకటే మార్గం. కాబట్టి దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి ఇక్కడ కనపడుతున్న వాళ్ళందరూ కూడా, హెల్మెట్లు లేకుండా కనపడుతున్న వాళ్ళందరూ కూడా రేపటి నుండి హెల్మెట్ పెట్టుకుని రోడ్డు మీదకి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హెల్మెట్ పెట్టుకోకుండా ఇక ముందర వచ్చే కొద్దీ కూడా కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్లో వెళ్ళడానికి లేకుండా ఉంటుంది. హెల్మెట్ లేకుండా దారిలో వెళ్ళనివ్వం. ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్లు ఆ రోడ్స్లో అవుతున్నాయి. కాబట్టి ఆ రోడ్డు గుండా వెళ్ళాలంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సింది కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ నుండి. కాబట్టి మేము మంచిగా చెప్తున్నామండి, ఇదేమి ఎవరిని ఇబ్బంది పెట్టేదానికోసం కాదు. రోడ్ సేఫ్టీ రూల్స్ అనేవి ఫాలో అవడం వల్ల మన ప్రాణాలకే మంచిది. కాబట్టి మీకు కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఏదైనా చిన్న గీత పడితే మీకు బాధపడవుతారు వాళ్ళందరూ కూడా. కాబట్టి దయచేసి ఈ రోజు నుండి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అంతేకాకుండా మనకి ప్రభుత్వం ద్వారా ఈ కొత్త వాహనాలను సమకూర్చడం కూడా జరిగింది. పట్టణంలో కూడా మరింత రోడ్ సేఫ్టీ, అదేవిధంగా ఆడవాళ్ళకు కూడా భద్రత పెంచే విధంగా రాత్రిపూట మరింత పెట్రోలింగ్ పెంచేదానికి కోసం టౌన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. దానిపైన డయల్ 112 అనే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, అంతకుముందు 100 ఉన్నది, ఇప్పుడు 112 వచ్చింది. ఈ నెంబర్కి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.